బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రైతు రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతు రుణమాఫీ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, వాటి బ్రాంచ్ల నుండి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. 2018 డిసెంబర్ 12వ తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేదా రెన్యువల్ అయిన రుణాలకు 2023 డిసెంబర్ 9వ తేదీ నాటికి బకాయిలకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులు. 2023 డిసెంబర్ 9వ తేదీ నాటికి బకాయి ఉన్న ఆ అసలు వడ్డీకి పథకం వర్తిస్తుంది. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రైతు రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతు రుణమాఫీ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ శివప్రసాద్ ఫోన్లో అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, రైతు రుణమాఫీకి సంబంధించి ఎప్పటిలోకి వెల్లడయ్యే అవకాశం ఉంది? మార్గదర్శకాలన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది. వీటిలో ప్రధానంగా మనం చూసినట్లయితే ఏ కాలం నుంచి ఏ కాలం వరకు తీసుకున్నటువంటి రుణాలకి వర్తిస్తుంది అనే విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పారు. 2018 డిసెంబర్ 12వ తేదీన లేదా ఆ తర్వాత మంజూరైనటువంటి లేదా రెన్యూవల్ అయినటువంటి రుణాలకు డిసెంబర్ 9, 2023 వరకు ఈ బకాయికి ఇవన్నీ కూడా వర్తిస్తుంది. 2 లక్షల రూపాయల వరకు ఈ పంట మాఫీకి ఈ రైతులందరూ కూడా అర్హులై ఉంటారు. ముఖ్యంగా ఆ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు లేదా సహకార బ్యాంకులు వాటి నుంచి తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా ఇది వర్తిస్తుంది. అందువల్ల రైతులందరూ కూడా ఈ ఆయా బ్యాంకుల్లో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరికీ కూడా ఈ 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ వర్తించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా అందరికీ దీనికి ఇంకో ప్రధానమైనటువంటి క్లాస్ కూడా ఇంకొకటి పెట్టారు. ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశం. దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సంబంధితమైనటువంటి మార్గదర్శకాలు ఎవరైతే రిలీజ్ చేస్తారో వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా ఎవరైతే అనుసరిస్తారో, ఎవరికైతే పూర్తి స్థాయి అర్హత ఉన్నదో వాళ్ళందరికీ కూడా డెఫినెట్ గా రైతు రుణమాఫీ కలిగేటటువంటి అవకాశం కల్పిస్తుంది. విద్య కొంతమంది రైతులు బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్నట్లు చూస్తున్నాము. మరి వారికి కూడా ఇది వర్తిస్తుందా? దానికి సంబంధించినటువంటి వెసులుబాటు ఉన్నట్టుగా ప్రత్యేకంగా దీంట్లో ఏమి స్పష్టంగా చెప్పలేదు, కానీ బహుశా దాన్ని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. మార్గదర్శకాల విడుదల ఏదైతే వాళ్ళు చేశారో ఈ విడుదలలో వాటికి సంబంధించినటువంటి అంశాలు ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. బహుశా ఇంకా కొన్ని సబ్క్లాసులో ఎక్కడైనా అది ఉండే అవకాశం ఉంది. మరి కొంతసేపట్లో దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా వచ్చే పరిస్థితి ఉంది. కానీ మొత్తానికి ఏదేమైనా సరే ఈ విడుదల చేసినటువంటి మార్గదర్శకాల్లో ఎవరైతే 2018 డిసెంబర్ 12వ తేదీన 2023 9వ తేదీ వరకు ఏదైతే వర్తిస్తుందని చెప్పారో డిసెంబర్ 9వ తేదీ వరకు వాళ్ళందరికీ కూడా దీన్ని వర్తింపు చేస్తామని గవర్నమెంట్ చాలా స్పష్టంగా తెలిపింది. విద్య శివప్రసాద్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.